గైస్ సాయిస్ హియర్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇంక ఈరోజు వీడియోలో మనం మాట్లాడేది ఏంటంటే షావమీ రెడ్మీ పోకో డివైసెస్ బూట్ లోడర్ అన్లాక్ ఎలా చేస్తారో దాని గురించి ఇక్కడ డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. ఇక్కడ 2 మెథడ్స్ నేను కవర్ చేయబోతున్నాను. మెథడ్ 1, ఇక్కడ మీ డివైస్ MIUI పైన ఉంటే దాన్ని ఎలా అన్లాక్ చేస్తారో. తర్వాత మెథడ్ 2, ఒకవేళ మీ డివైస్ HyperOS పైన ఉంటే, కొత్తగా వచ్చింది కదా HyperOS పైన ఉంటే దాన్ని ఎలా అన్లాక్ చేస్తారో దాని గురించి మనం మాట్లాడబోతున్నాము. వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి, అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తాను. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఫిక్స్ చేస్తారు, ఏ డ్రైవర్స్ ఎలా సెటప్ చేస్తారో అంతా డీటెయిల్గా చెప్తాను. కాకపోతే దానికంటే ముందల ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఛానల్ని జాయిన్ చేయండి. అక్కడ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇంకా అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దాన్ని గుర్తెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ డివైస్లో సిమ్ కార్డ్ ఉండాలి. అదే సిమ్ కార్డ్ పైన మీ ఫోన్లో మీ ఐడి ఉండాలి. ఓకే, ఇంటర్నెట్ కట ఉండాలి, గుర్తెట్టుకోండి ఈ విషయం. తర్వాత ఇక్కడ నేను రెండు ప్రాసెస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ప్రాసెస్ MIUI పైన చెప్తాను, సెకండ్ ప్రాసెస్ HyperOS. ఓకే, దాని తర్వాత ఏంటంటే మీకు ఫాస్ట్ బూట్లో ఫోన్ అయినా కనెక్ట్ చేసి PC తోటి ఎలా కనెక్ట్ చేయాలో దాని గురించి చెప్తాను. సో మొత్తం ప్రాసెస్ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫోన్ పైన చేయాల్సి వస్తుంది. ఈ ఫోన్ పైన ఏం ప్రాసెస్ ఉందో దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ఓకేనా. దాని తర్వాత మనం PC పైన వెళ్దాం. ముందులే PC పైన వెళ్ళటం కుదరదు, ముందర మనం ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఏంటి అట్ల గురించి చెప్తాను నేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ లాగిన్ చేసి పెట్టండి, అదే సిమ్ కార్డ్ ఉండాలి మీ ఫోన్లో. ఓకే, తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఫైండ్ అని సర్చ్ చేయండి. ఫైండ్ మై డివైస్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. మీ షావమీ ఫోన్లో ఫైండ్ డివైస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, కనిపించకపోతే దాన్ని సెర్చ్ చేయండి, కనపడుతుంది. తర్వాత దాన్ని ఆన్ చేయండి. ఓకే, నెక్స్ట్ తర్వాత అబౌట్ ఫోన్ ఉంటుంది. ఇక్కడ అబౌట్ ఫోన్ లాన్కి వెళ్ళాలి మీరు. అబౌట్ ఫోన్ లాన్కి వెళ్ళి ఇక్కడ MIUI వర్జన్ ఉంటుంది, దానిపైన 6 to 7 టైమ్స్ మీరు ట్యాప్ చేయండి. అప్పుడు అలా చేసాక డెవలపర్ ఆప్షన్ ఆన్ అయింది అని చెప్తుంది. ఓకే, డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? అడిషనల్ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్ ఉంటుంది. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ డెవలపర్ ఆప్షన్ ఉంటుంది, కింద వెళ్తారు, ఇక్కడ కనపడుతుంది. దాని తర్వాత ఇక్కడ ఇది డెవలపర్ ఆప్షన్ ఆన్ చేయండి. OEM అన్లాకింగ్ దీన్ని ఆన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ అన్లాక్ స్టేటస్ అని ఉంటుంది, దీంట్లో వెళ్ళి అకౌంట్ని యాడ్ చేయాలి. జస్ట్ యాడ్ పైన ట్యాప్ చేస్తే యాడ్ అయిపోద్ది. యాడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ రాసి రావాలి. యాడ్ సక్సెస్ఫుల్లీ అని రావట్లేదు అనుకోండి, ఒకసారి మీ అకౌంట్ రిమూవ్ చేసి మళ్ళీ మీ అకౌంట్ యాడ్ చేసి ఫైండ్ డివైస్ ఆన్ చేసి మొత్తం ప్రాసెస్ రిపీట్ చేసి మరీ చెక్ చేయండి. యాడ్ అవ్వాలి అక్కడ ఖచ్చితంగా. యాడ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, నా కేసులో యాడ్ అవ్వట్లేదు. ఎందుకు యాడ్ అవ్వట్లేదు? ఎందుకంటే నేను ఆల్రెడీ యాడ్ చేసి అప్లై చేశాను PC పైన. ఓకే, ఎలా చేస్తారో చెప్తాను. అందుకే నాకు ఈ ఎర్రర్ షో అవుతుంది. ఈ ఎర్రర్ షో అవ్వదు, యాక్చువల్లీ యాడ్ అయిపోద్ది. యాడ్ సక్సెస్ఫుల్లీ అకౌంట్ అని వస్తుంది ఇక్కడ. ఓకేనా, నా కేసులో అది ఎందుకు అవ్వట్లేదు అర్థమైంది కదా మీకు. దట్స్ ఇట్, అంతే. ఇక్కడ మీ అకౌంట్ యాడ్ అయిపోయింది, దట్స్ ఇట్. అంటే ఇక్కడ వరకు ప్రాసెస్ ఎండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారో మీ డివైస్ని ఫాస్ట్ బూట్లో తీసుకెళ్ళాలి. దాన్ని ఎలా తీసుకెళ్తారో అది చెప్తాను. ఇంత అర్థమైంది కదా. MIUI పైన మీ ఫోన్ రన్ చేస్తే ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు HyperOS పైన మీ ఫోన్ రన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారో దాని గురించి మాట్లాడతాను ఇప్పుడు. ఓకే, సపోజ్ ఇప్పుడు మీ డివైస్ HyperOS పైన ఉంది. ఓకే, MIUI పైన కాదు, HyperOS పైన. సో ఇక్కడ అడిషనల్ స్టెప్ ఒకటి తీసుకోవాలి. ఏంటది? ఇక్కడ షావమీ కమ్యూనిటీ అని ఒక అప్లికేషన్ వస్తుంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ షావమీ కమ్యూనిటీ అని అప్లికేషన్ ఉంది. ఇక్కడ ఆ షావమీ కమ్యూనిటీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ పెట్టాను, చూపెడతాను మీకు. జస్ట్ సెకండ్, ఇదిగోండి షావమీ కమ్యూనిటీ అనే అప్లికేషన్ కనపడుతుందా స్క్రీన్ పైన? ఈ షావమీ కమ్యూనిటీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి దీంట్లో మీ అకౌంట్ లాగిన్ చేయాలి. అంటే ఫస్ట్ ఫోన్లో లాగిన్ చేయండి, ఇక్కడ యాడ్ చేయమంటుంది మీ అకౌంట్, యాడ్ చేసేయండి. దట్స్ ఇట్, చూపెడతాను మీకు, షో చేస్తాను. ఇదిగోండి ఇక్కడ నాది మీ అకౌంట్ ఆల్రెడీ లాగిన్ ఉంది మా డివైస్లో, రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? షావమీ కమ్యూనిటీ అప్లికేషన్ని ఓపెన్ చేసి అందులో మీ అకౌంట్ అనేది యాడ్ చేయాలి. గుర్తెట్టుకోండి, మీ అకౌంట్ యాడ్ చేయాలి. ఇక్కడ వెళ్తాం మీ పైన, ఇక్కడ ఈ ట్యాబ్ పైన వస్తే ఇక్కడ మీ అకౌంట్ యాడ్ ఉంది. కొంచెం స్క్రాల్ చేసి కిందకి వెళ్తే ఇక్కడ బూట్ లోడర్ అన్లాక్ అని ఉంటుంది. ఇక్కడ అన్లాక్ బూట్ లోడర్, దీనిపైన ట్యాప్ చేయండి. కింద ఉంటుంది అప్లై చేయండి అండి. అప్లై ఫర్ అన్లాకింగ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ అప్లై అయిపోద్ది, మీ పని అయిపోద్ది. కొన్ని కేసులు కొంచెం టైం పడుతుంది అప్లై కోసం. సో ఇక్కడ ఒకవేళ 24 hours అలా అంటే వెయిట్ చేయాలి. ఇక్కడ అప్లై అవ్వట్లేదు, ఎర్రర్స్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒక స్టెప్ అడిషనల్ తీసుకోవాలి. ఏంటది? సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ రీజన్ చేంజ్ చేయాలి. టైమ్ అండ్ డేట్లోకి వెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్ టైమ్ జోన్ ఆఫ్ చేసేసి దాని తర్వాత ఇక్కడ రీజన్లోకి వచ్చి ఇక్కడ రీజన్ హాంకాంగ్ సెలెక్ట్ చేయండి. ఇండియా ఉంటుంది కదా, ఇండియాని తీసి హాంకాంగ్లో సెలెక్ట్ చేయండి. మీకు ప్రాబ్లం వస్తే అప్పుడు చేయమంటున్నాను, ప్రాబ్లం రాకపోతే ఇబ్బంది లేదు.
ఇది అయ్యాక ఒకసారి ఫోన్ రీబూట్ చేసి మళ్ళీ ఈ షావమీ కమ్యూనిటీ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ అన్లాక్ ట్యాప్ పైన వచ్చి అప్లై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేసినా అవ్వదు, ఎందుకంటే నేను MIUI యూస్ చేస్తున్నాను, నాది HyperOS కాదు, అందుకే అక్కడ అవ్వట్లేదు. అర్థమైందా? సో HyperOS అయితే ఇలా అప్లై చేయాలి, ఈ అడిషనల్ స్టెప్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం సేమ్ MIUIలో ఎలా చేసామో సేమ్ అలాగే సెట్టింగ్స్లోకి వెళ్తారు, దాని తర్వాత అబౌట్ ఫోన్లోకి వెళ్తారు. అబౌట్ ఫోన్లోకి వెళ్ళాక అక్కడ మీరు HyperOS వర్జన్ అని ఉంటుంది, ఇక్కడ HyperOS వర్జన్ అని. ఇక్కడ MIUI వర్జన్ ఉంది కదా, అక్కడ HyperOS వర్జన్ ఉంటుంది. దానిపైన 6 to 7 times ట్యాప్ చేయండి. డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయిపోయిందని చెప్తుంది. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, వెనక్కి వస్తున్నాను, ఇదిగోండి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తాను. ఇక్కడ డెవలపర్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాక డెవలపర్ ఆప్షన్ ఆన్ చేయాలి, OEM అన్లాకింగ్ ఎనేబుల్ చేయాలి, మీ అన్లాక్ స్టేటస్ పై నుంచి ఇక్కడ యాడ్ అకౌంట్ చేసేయాలి. దాట్ సెట్, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్. ఇక్కడ వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీరు HyperOS యూస్ చేస్తే ఇలా చేయాలి. దాని తర్వాత ఫోన్ని ఫాస్ట్ బూట్లో కనెక్ట్ చేసేసుకోవడమే. ఫాస్ట్ బూట్లో ఎలా కనెక్ట్ చేస్తారు ఫోన్ని? ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయండి, వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ కీ నొక్కండి, రెండు ఒకసారిగా నొక్కి పట్టుకోండి. ఎలాగ స్క్రీన్ ఆన్ అవుతుందో అలాగో పవర్ కీ వదిలేస్తారు, వాల్యూమ్ డౌన్కి వదలొద్దు, ఫాస్ట్ బూట్ రాసి రావాలి, అప్పుడు దాకా పట్టుకుండే ఉంచాలి. ఓకే, సో ఫాస్ట్ బూట్ రాసి వచ్చింది, దట్ సెట్. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్, మనది ఇక్కడ ఫోన్ ఫాస్ట్ బూట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మొత్తం మనం PC పైన చేస్తాం. ఇలా చేయాలి. మీరు MIUI యూస్ చేస్తున్నారనుకోండి, అయినా ఇదే ప్రాసెస్, HyperOS యూస్ చేసినా ఇలాగే ప్రాసెస్. ఓకేనా? అంటే ఇద్దరికి చెప్పేశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మొత్తం అంతా సేమ్ ఉంటుంది. మీరు MIUI యూస్ చేయండి, HyperOS యూస్ చేయండి, PC పైన ప్రాసెస్ మాత్రం మొత్తం సేమ్. రండి PC పైన వద్దాం. ఇప్పుడు PC పైన ప్రాసెస్ గురించి మాట్లాడదాం. సో PC పైన ప్రాసెస్ ఏంటంటే, మీరు ఇక్కడ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఫైల్ ఏంటంటే ఇక్కడ 15 సెకండ్ ADB డ్రైవర్, ADB ఇన్స్టాలర్ అది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసేసుకోండి. సెకండ్ ఫైల్ ఏంటంటే మీ అన్లాక్ టూల్ ఉంటుంది, దాన్ని గట్టి డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. ఈ 2 ఫైల్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, టెన్షన్ తీసుకోకండి. ఓకే, తో తర్వాత ఇలాగ డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేశాక ఈ 2 ఫైల్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టండి డెస్క్టాప్ పైన. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఫోన్ కనెక్టింగ్ రిలేటెడ్ అయిన ఇష్యూ వస్తుంది అనుకోండి, డ్రైవర్ సెటప్ అవట్లేదు మీ PCలో, లేకపోతే మీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు మీ PC తోటి, దీనికోసం ఒక సెపరేట్ వీడియో తయారు చేశాను, ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయమన్నాను కదా, ఈ 2 ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం వీటిని. ఓకే, సో ఈ 2 ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాను. సో ఇది ఫస్ట్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేశాను, తర్వాత ఈ సెకండ్ ఫైల్ గట్రా ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం. తర్వాత ఏం చేయాలో చెప్తాను, చాలా కేర్ఫుల్లీ వినండి అంతనే. సో ఎర్రర్స్ రాకుండా ఉంటాయి, మీరు జాగ్రత్తగా అంత స్టెప్స్ ఫాలో చేశారంటే ఏ ఎర్రర్స్ రావు. ఓకే, సో ఇక్కడ దాకా 2 ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు మీరు ADB డ్రైవర్ అనేది ఓపెన్ చేస్తారు. తర్వాత ఈ పైన మీకు కనపడుతుంది 15 సెకండ్ ADB ఇన్స్టాలర్ అని, దీనిపైన డబల్ ట్యాప్ చేయండి. తర్వాత ఇది ఇన్స్టాలేషన్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ స్టెప్స్ షో అవుతాయి, ఆ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, సో ఈ విషయం గుర్తెట్టుకోండి, నేను ఏమేమి చెప్తున్నానో అంతా కేర్ఫుల్లీగా అయినండి. ఎందుకంటే ఈ ADB డ్రైవర్ అని ఉంది కదా, కొంతమందికి ఇష్యూ క్రియేట్ చేస్తుంది. ఈ ADB ఇన్స్టాలర్ ఉంది కదా, దీన్ని మీరు డబల్ ట్యాప్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. మోస్ట్ ఆఫ్ ద PCస్లో ఇన్స్టాల్ అవుతుంది. కొన్ని PCస్లో ఇన్స్టాల్ అయ్యాక కూడా విండోస్ C డ్రైవ్లో ఒక ఫోల్డర్ తయారవ్వాలి, ADB అని. ఆ ADB ఫోల్డర్ అనేది తయారవ్వదు. సో దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను లేదరా. ఫస్ట్ దీన్ని డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో, ఇక్కడ వైలెట్ కలర్లో విండో షో అవుతుంది. ఇక్కడ Y నొక్కండి, ఎంటర్ కొట్టండి, Y నొక్కండి, ఎంటర్ కొట్టండి, Y నొక్కండి, ఎంటర్ కొట్టండి, అంతే. దట్ సెట్, ఇక్కడ అయిపోయింది ఇన్స్టాలేషన్ కంప్లీట్. ఇప్పుడు విండోస్ C డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేయండి, ADB ఫోల్డర్ అనేది ఉండాలి. ఇదిగోండి, నా PCలో ప్రాబ్లం వచ్చింది, ADB ఫోల్డర్ తయారే అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ద PCస్లో తయారైపోద్ది, నా PCలో అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఆ ADB డ్రైవర్ ఫోల్డర్ ఓపెన్ చేసి ADB అని 15 సెకండ్లో లోగో ఉంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే, అంటే మళ్ళీ డబల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్నే ఇక్కడ మీకు ADB అనేది దొరుకుతుంది. ఇంకా ఇక్కడ ఈ డ్రైవర్స్ ఫోల్డర్లోన మీకు 64x64 అని ఉంటుంది, దీన్ని డబల్ క్లిక్ చేస్తే ఇది ఇన్స్టాల్ చేసేసుకోండి. మీరు ఫినిష్ అయిపోద్ది, ఇలాగ ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? దాని తర్వాత బ్యాక్ వస్తారు. దాని తర్వాత ఇక్కడ ADB ఫోల్డర్ ఉంటుంది, దీన్ని తీసుకెళ్ళి మీరు విండోస్ C డ్రైవ్లో పేస్ట్ చేసేయండి. ఇదిగోండి విండోస్ C డ్రైవ్, ఇక్కడ పేస్ట్ చేసేస్తా, ఇక్కడ ADB ఫోల్డర్ వచ్చేస్తుంది. ఇది అడిషనల్ స్టెప్, ఎవరికి ADB ఫోల్డర్ రావట్లేదు డ్రైవర్ సెటప్ చేశాక వాళ్ళ కోసం ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మీ అన్లాక్ టూల్ని ఎక్స్ట్రాక్ట్ చేశాక దీనిలో బోల్డ్ ఫైల్స్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రాక్టెడ్ ఫోల్డర్లో ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ మొత్తం కట్ లేకపోతే కాపీ చేసుకోండి, దీన్ని పేస్ట్ చేయాలి. ఎక్కడ? విండోస్ C డ్రైవ్లో ADB ఫోల్డర్లోన పేస్ట్ చేయాలి. అంటే ఇందాక ADB ఫోల్డర్ లేపు అక్కడ పెట్టాను కదా విండోస్ C డ్రైవ్లో, ADB ఫోల్డర్లోన మీరు ఇక్కడ వేయాలి ఇది. సో ఈ ADB ఫోల్డర్లోన మనం పేస్ట్ చేద్దాం. రీప్లేస్మెంట్ ట్యాప్ చేయండి, రీప్లేస్ అయిపోద్ది, ప్రాబ్లం ఏమవ్వదు. ఓకే, ఇక్కడ దాకా అయిపోయిందా? అంతే, ప్రాసెస్ కంప్లీట్ సెటప్ది. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మీ అన్లాక్ టూల్ పైన డబల్ ట్యాప్ చేయండి. ఇదిగోండి మీ అన్లాక్ అని ఉంది కదా, మీ
అన్లాక్ అని దీనిపైన డబల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది, డిస్క్లైమర్ వగైరా చూపెడుతుంది. ఇట్లపైన ఓకే చేసి యాక్సెప్ట్ చేసి ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ రాయండి. ఓకే, ఫోన్ నెంబర్ రాసి కింద పాస్వర్డ్ ఉంటుంది కదా దాన్ని ఎంటర్ చేయండి. ఓకే, ఫోన్ నెంబర్ రాస్తారు కదా, అక్కడ ఇండియన్ నెంబర్ కాబట్టి అక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, కోడ్ పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత సైన్ ఇన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసేయండి. మీ ఫోన్ నెంబర్కి వస్తుంది, లేకపోతే మీరు ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఓకే, దాని తర్వాత ఫోన్ కనెక్ట్ చేయండి. ఫాస్ట్ బూట్లో ఉండాలి ఫోన్, ఇందాక చెప్పాను కదా ఫాస్ట్ బూట్లో ఫోన్ ఉండాలని. తర్వాత ఈ అన్లాక్ బటన్ షో అవుతుంది. ఈ అన్లాక్ బటన్ పైన క్లిక్ చేస్తే అన్లాకింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. మొత్తం డేటా ఇరేజ్ అయిపోద్ది, గుర్తెట్టుకోండి. మొత్తం డేటా బ్యాకప్ తీసుకోండి. ఫోన్ ఫాస్ట్ బూట్లో ఉండాలి. తర్వాత కనెక్ట్ చేయండి, అన్లాక్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఇలా పాపప్ వస్తుంది, వెయిట్ చేయండి కొంచెం సెకండ్స్. మళ్ళీ అన్లాక్ ఎనీవే పైన ట్యాప్ చేయండి. తర్వాత అన్లాక్ ఎనీవే పైన మళ్ళీ ట్యాప్ చేయండి. ఓకే, సో ఇక్కడ ప్రాసెస్ మొదలైపోద్ది. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక అన్లాక్ అయిపోద్ది. ఇక్కడ అన్లాక్ సక్సెస్ఫుల్ అని రావాలి. ఒకవేళ రాలేదు చూడండి, ఇక్కడ రాలేదు. ఇక్కడ ఏంటి 168 అవర్స్ అని చెప్తుంది, అంటే మీరు 168 అవర్స్ వరకు వెయిట్ చేయాలి. అంటే కొన్ని 7 డేస్ వరకు మీరు ఇలాగే వెయిట్ చేయాలి. మీ ఫోన్లోంచి అకౌంట్ రిమూవ్ చేయొద్దు, ఏమీ చేయొద్దు, ఎలా ఉందో అలాగే ఉంచండి. మళ్ళీ రిపీట్ చేయండి ఈ ప్రాసెస్. ఎప్పుడు 168 అవర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి. ఏ ప్రాసెస్? పీసీ పైన ప్రాసెస్. దట్స్ ఇట్. తర్వాత అన్లాక్ అయిపోద్ది అంతే. ఓకేనా, ఇదే మెథడ్. వీడియో ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. వీడియో ప్లీజ్ లైక్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగ తెలుగులో మీకు ఇలాంటి కంటెంట్ దొరకదు, నేను ట్రై చేస్తున్నాను మీకు బాగా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడానికి. ఓకే, మీ సపోర్ట్ ఉంటేనే ఎదరికి వెళ్ళగలుగుతుంది ఈ ఛానల్. ముందులే చెప్తున్నాను, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. బాయ్, గుడ్ బై, టేక్ కేర్.